ట్రిప్ పోయి వచ్చే వరకు ఒక వీల్ క్యాప్ పోయింది. వీల్ క్యాప్ అయితే మళ్ళీ ఒకటైతే కొత్తది కొనుక్కొచ్చిండు అన్న. దానికి స్ప్రే చేస్తుండు చూడండి. వీల్ క్యాప్కి కలర్ స్ప్రే చేసి అన్న అయితే దాన్ని తీసుకొచ్చేది ఇక్కడ అమర్తుండు చూడండి. మొత్తం 4 కలర్లో స్ప్రే చేసిండు మహేష్ అన్న. స్ప్రే కలర్ చేసిన తర్వాత తీసుకొచ్చేది టైర్కి అయితే అమరుస్తుండు, దాన్ని సెట్ చేస్తుండు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్. మన హైదరాబాద్ అన్నవర్లో మీరు చూస్తుంది అయితే మంట్రక్ బ్లాక్స్ మహేష్ అన్న వెహికల్. ఈ వెహికల్కి అయితే యాక్సిడెంట్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇదైతే రిపేరింగ్ కోసం అయితే మన షెడ్కి అయితే వచ్చింది. క్యాబిన్ ప్రింట్ డ్యామేజ్ అయిన దగ్గర అయితే అన్న అయితే ఈ పార్ట్ అయితే కొత్తది తీసుకొచ్చిండు. కొన్ని పార్ట్లు అయితే కొత్త వేస్తుండు, సెట్ చేస్తుండు. దాని పక్కన అయితే ఒక డ్యామేజ్ అయిన పార్ట్ అయితే తీసేసిండు. ఇది కూడా అయితే కొత్తది వేస్తుండు అన్న. దీన్ని అయితే సెట్ చేయరాదంటే, ఈ పాతదాన్ని అయితే సెట్ చేయరాదంటే మళ్ళీ కొత్తది అయితే తీసుకొచ్చిండు. ఇది ఇంకోటి అయితే డ్యామేజ్ అయింది, చాలా ఎక్కువ డ్యామేజ్ అయిందని కొత్తది తీసుకొచ్చిండు. చూడండి, రైట్ సైడ్ అయితే డ్యామేజ్ ఎక్కువ కావడం వల్ల దీనికి సెట్ కాదంటే మళ్ళీ కొత్తది అయితే తీసుకురావడం జరిగింది. రైట్ సైడ్ డ్యామేజ్ అయిన పార్ట్ని అయితే అన్న వాళ్ళు అయితే మొత్తం ఎలక్ట్రీషియన్ అన్న గిట్ట మొత్తం వచ్చేసి వైనింగ్ గిట్ని అయితే బీకిన తర్వాత అయితే మొత్తం పర్ఫెక్ట్గా సెట్ చేశారు. సెట్ చేసిన తర్వాత అయితే మొత్తం సెట్ చేస్తున్నారు చూడండి. స్టీరింగ్ గిట్ని అయితే మొత్తం మళ్ళీ ఇంతకుముందు ఏ విధంగా అయితే కూడా బీకారో మళ్ళీ అదే విధంగా అయితే మొత్తం సెట్ చేసుకుంటూ రావాలి. డ్యామేజ్ అయిన పార్ట్ కొత్త చేసినాక మొత్తం ఇవన్నీ అయితే సెట్ చేస్తారు. అద్దం ఇక్కడ మొత్తం వాటర్ కారుతున్నాయి అన్నారు కదా, అవి కూడా అయితే మొత్తం మళ్ళీ జిఎం బాడీ బిల్డింగ్ షెడ్కి వెళ్ళి అయితే మొత్తం అవి కూడా చేపిస్తారు. ఓన్లీ ఇక్కడ టింకరింగ్ అనేది మాత్రమే పార్ట్ చేంజ్ చేసి మళ్ళీ అదే విధంగానే సెట్ చేస్తారు అన్నమాట. క్యాబిన్లో కూడా బెడ్ సిస్టమ్ బాగుంటుంది కదా, ఇక్కడ మొత్తం గేర్ కాడ కటింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అది కూడా అయితే అన్న వాళ్ళు అడ్డం లేకుండానే తీశారు. దాని కూడా అయితే మనం పర్ఫెక్ట్గా సెట్ చేశారు. తర్వాత ఇక్కడ స్టీరింగ్ అన్నవాళ్ళు మొత్తం పైపులు, హైడ్రాలిక్ పైపులు, ఎయిర్ పైపులు అన్నీ అయితే పర్ఫెక్ట్గా సెట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు అడ్డం రాకుండా ఇక్కడ పార్ట్ కోసం అయితే మొత్తం పర్ఫెక్ట్గా అయితే అన్న వాళ్ళకి అవసరం ఉన్నాయి తీసేసారు, అవసరం లేని వదిలేసారు. ఇప్పుడైతే మొత్తం ఇది పర్ఫెక్ట్గా అయిపోయింది కాబట్టి ఈ జాకీల సాయంతో అయితే దీన్ని మొత్తం సెట్ చేసారు. రెడ్ యాక్సైడ్ కూడా కొట్టి చూడండి, అన్న అయితే ఈ పైపులో సెట్ చేసిండు. ఇక్కడ ఈ సెట్ చేసిన తర్వాత అయితే మొత్తం మళ్ళీ తర్వాత ఇందాక తీసుకొచ్చి చూపెట్టిన పార్ట్ అయితే ఇక్కడ సెట్ చేశారు అన్న వాళ్ళు. డ్యామేజ్ అయిన పార్ట్ కొత్తది వేసినాక మొత్తం టింకరింగ్ అయిపోయినాకనైతే బైండింగ్ వైర్లు మొత్తం బీకినవి, స్టీరింగ్ ఇవన్నీ సెట్ చేసినాకనైతే మొత్తం ఇక్కడనైతే అన్న వాళ్ళు అయితే బీడింగ్ చేస్తారు. ఈ బీడింగ్కి అయితే జిఎం బాడీ బిల్డింగ్ షెడ్ ఈ క్యాబిన్ ఎక్కడ తయారు చేస్తారో అడిగైతే వెళ్ళినాకనైతే మళ్ళీ అదైతే చేస్తారనమాట. అట్లనే ముందు మనకు జాతీయ జెండా కలర్ కూడా కొత్తది తీసుకొచ్చారు కదా, దానికైతే అన్న వాళ్ళు జాతీయ జెండా కలర్ స్ప్రే చేపిస్తారు. చేయించాక మీసారి అయితే పాతవి కాకుండా ఈసారి అయితే కొత్త వేరే టైప్లో పెడుతున్నాను అన్న, ఎల్లో కలర్లో. ఇప్పుడు ఇంతకుముందు పెట్టిన అన్నకు నచ్చలేదని మళ్ళీ ఇప్పుడైతే వేరే రకంగా పెడుతున్నాను చూడండి. అది తర్వాత చూద్దాం వీడియోలో ఎండింగ్ వరకు. డ్యామేజ్ అయిన పార్ట్ చేంజ్ చేయడానికి వచ్చిన షెడ్లో అయితే వర్క్ అయితే కంప్లీట్ అయింది. టింకరింగ్ వర్క్ అన్న వాళ్ళు అయితే కొత్త పార్ట్ అయితే సెట్ చేశారు. స్టీరింగ్ అన్నీ అయితే పర్ఫెక్ట్గా సెట్ చేసారు. వెహికల్ అయితే జిఎం బాడీ బిల్డింగ్ షెడ్కి అయితే తీసుకెళ్తున్నారు అన్న వాళ్ళు, డ్రైవర్ అన్న వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, వెహికల్ని అయితే జిఎం బాడీ బిల్డింగ్ షెడ్లో అయితే పెట్టిరు. అన్న వాళ్ళు అయితే బీడింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశారు. ఈ వెహికల్ బాడీ క్యాబిన్ అయితే మొత్తం అయితే ఈ షెడ్లోనే అయితే వర్క్ చేశారు. ఈ షెడ్లోనే దీనికి అయితే బాడీ బిల్డింగ్ క్యాబిన్ బిల్డింగ్ అయితే చేశారు. వర్క్ అయితే పర్ఫెక్ట్గా చేశారు. పెయింటింగ్ మొత్తం వర్క్ అనేది ఫినిషింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ అన్న వాళ్ళు అయితే బీడింగ్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే గలీజ్గా ఉంటుంది, బీడింగ్ లేకపోతే వెహికల్ లుక్కే ఉండదు. బయటికి చెక్కలు మొత్తం అవి బయటికి కనపడతాయి కాబట్టి ఈ బీడింగ్ అనేది కవర్ చేస్తుంది. బీడింగ్ చేయడం వల్ల లుకింగ్ ఉంటుంది వెహికల్ అనేది. ఈ బీడింగ్ అనేది 2 జాయింట్ల దగ్గర లేకపోతే చెక్క ఏదైనా గలీజ్గా ఉన్న దగ్గర బూడ్చడానే బీడింగ్ అంటారు. ఇది అల్యూమినియం షీట్తోని ఇట్లా కవర్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే మనం చూడడానికి చాలా బాగుంటుంది. అల్యూమినియం షీట్తోని పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. చూడండి, కొత్త లేలైన ఫ్రేమ్కి అయితే అన్న వాళ్ళు అయితే జాతీయ జెండా కలర్ స్ప్రే అయితే చేశారు. ఇదైతే కొత్తది రీసెంట్గా మహేష్ అన్న తెచ్చాడు. ఆ డ్యామేజ్ అయింది పనికిరాదంటే ఇదైతే కొత్తది తెచ్చారు. దీనికి స్ప్రే అయితే పర్ఫెక్ట్గా చేశారు, చాలా బాగుంది. చూడండి, షైనింగ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. షైనింగ్ అయితే చాలా బాగుంది. ఫినిషింగ్ అయితే పర్ఫెక్ట్ వచ్చింది. తెలుసు కదా మనకు ఎవరు చేస్తారు, ఇది మొత్తం సంజయ్ అన్న. దాని దగ్గర నుండి అయితే మరి పెయింటర్ కాబట్టి సంజయ్ అన్న దగ్గర నుండి చేపిస్తాడు. పెయింటింగ్ అయితే పర్ఫెక్ట్ వచ్చింది, చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ యాక్సిడెంట్ అయినట్టు కూడా గుర్తుపట్టే విధంగా అయితే లేదు. ఫినిషింగ్ అయితే పర్ఫెక్ట్ వచ్చింది. ఇటు బీడింగ్ వచ్చింది అయితే ఈ విధంగా ఉంటుంది. ఇట్లా ఫినిషింగ్ వచ్చి ఇక్కడ పైన కింద జాయింట్ అనేది బోర్డ్ చేస్తుంది అన్నట్టు బీడింగ్. ఇక్కడ యాక్సిడెంట్ అయిన కన్నా ఈ పార్ట్ కొత్తది వచ్చింది. ముందట కూడా జాతీయ జెండా కలర్ వేసింది కూడా కొత్త పార్ట్ అనమాట. అవి డ్యామేజ్ కావడం వల్ల మనకు పనికిరావంటే ఇవి అయితే కొత్త వేసారు. చూడండి, యాక్సిడెంట్ అయిన విధంగా నమ్మేటట్టే లేదు మొత్తం. ఇక్కడైతే అది పైన మనకు షోయింగ్ పోల్ వస్తుంది అనమాట, దాన్ని కూడా అన్న వాళ్ళు తయారు చేస్తున్నారు. డ్యామేజ్ అయిన పార్ట్ని చేంజ్ చేయడానికి చాలా రిస్క్గా ఉన్న పని. చాలా వరకు అయితే అన్న వాళ్ళు అయితే మస్తు ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఎలక్ట్రీషియన్ వైర్లు అక్కడ అడ్డం ఉన్న వాటిని అన్నింటిని తీయడానికి చాలా ఇబ్బంది అయింది. అట్నే ఈ బీడింగ్ ఇలాంటివి అడ్డం వచ్చిన వాటిని అయితే మొత్తం అన్న వాళ్ళు అయితే తీశారు. ఈ బీడింగ్ కూడా ఇది లేకపోతే గలీజ్గా ఉందనేది దీన్ని అయితే స్పీడ్గా చేస్తున్నారు. బీడింగ్ అనేది కవర్ చేయడానికి ఉంటుంది కాబట్టి అది లేకపోతే చూడడానికి ఫ్రంట్ లుక్ అనేది బాగాలేదు. అన్న వాళ్ళు అయితే స్పీడ్గా చేస్తున్నారు. చూడండి, మన్న అయితే ఇక్కడ హోల్స్ పెడుతుండు.
ఈ హోల్స్ పెట్టి అందులోనైతే మొలలు కొడతారు. మొలలు కొడితే పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. ఫినిషింగ్ వచ్చినాక చూడడానికి కూడా చాలా బాగుంటుంది, సెట్ అయిపోయింది అనమాట. చిన్న మొలలు కొడతారు. ఐరన్ కటింగ్ మిషన్ చాలా డేంజర్. మా అన్న కటింగ్ ఐరన్ కటింగ్ చేస్తుంటేనట ఎగిరొచ్చి కన్ను తగిలిందండి అన్నకు. చాలా అదృష్టం ఏంటంటే ఏం కాలేదు, కొంచెం కన్ను తగిలింది. అది కూడా మనకు జాగ్రత్త అని చెప్పిండు అన్న. ఇక్కడ ఏంటంటే వెల్డింగ్ పెడతారు. ఇక్కడ మనకు మ్యాట్ ఏ విధంగా వచ్చిందో ఇది కాకుండా టైర్ మ్యాట్ అయితే ఫ్రంట్ సైడ్ వస్తుంది. మొత్తం ఈ విధంగా బురద పడకుండా కొంచెం మంచిగా ఉంటుంది అనమాట. దానికోసం అయితే వెల్డింగ్ పెట్టి అదే చేస్తారు. అది కూడా చూద్దాం మనం ఇప్పుడైతే. చూడండి, మహేష్ అన్న వీల్ క్యాప్ మనకు వచ్చిండు. వీల్ క్యాప్తో పాటు మన హ్యాండ్ స్ప్రేలు అయితే నాలుగు రకాల 4 కలర్ల స్ప్రేలు అయితే తీసుకొచ్చాడు. అవి కూడా అయితే అన్నీ స్ప్రే చేస్తుండు వీల్ క్యాప్కి మహేష్ అన్న. చాలా పర్ఫెక్ట్గా చేస్తుండు వర్క్ అయితే. పర్ఫెక్ట్ మంచి పెయింటింగ్ అయితే పర్ఫెక్ట్గా చేశాడు. ఏంటంటే అగర్తల రూట్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. అటు పోవడం వల్ల వీల్ క్యాప్లు కూడా డ్యామేజ్ అయినాయి. బండి కూడా చాలా డ్యామేజ్ అయింది. అయితే ఒకటి వీల్ క్యాప్ అయితే అసలు ఖరాబ్ కావడం వల్ల దానికోసం అయితే ఒకటైతే తెచ్చి దానికైతే అన్నీ స్ప్రే చేస్తుండ్రు. మీసాలు కొనుక్కొచ్చాడు చూడండి. మీసాలు అయితే ఇంతకుముందు పాత మీసాలు కాకుండా కొత్త మీసాలు అయితే మనకు ఫ్రంట్ క్యాబిన్ ముందు పెట్టడానికి అయితే చాలా బాగుంటాయని అయితే ఈ తీసుకొచ్చాడు. ఇంతకుముందు పంజాబ్లో పెట్టించినట్టు అలాంటివి అయితే తీసుకొచ్చాడు. ఇకనైతే అన్న ఫ్రంట్ వీల్కి కొంచెం క్యాప్కి బాగాలేదని పెట్టించాడు. అన్న అయితే ఓల్డ్ పెడుతుంది సెట్ చేయడానికి. చూడండి, దాన్ని తీసుకెళ్ళి అయితే మహేష్ అనేది సెట్ చేస్తారంట అక్కడ వెనక బ్యాక్. చూడండి, పాతది అయితే మొత్తం నజ్జు అయిపోయింది. ఇదైతే అన్నయ్య దాన్ని బీకేసిండు. మొత్తం ఖరాబ్, డ్యామేజ్, పనికి రాకుండా అయిపోయింది. ఆ గుంటలలో కుదుకోవడం వల్ల మొత్తం ఖరాబ్ అయింది. దానికైతే అన్న అయితే వాచర్ గిట్ట మొత్తం సెట్ చేసి అయితే కొత్తది అయితే క్యాప్ సెట్ చేస్తుండు. చూడండి, మొత్తం డిస్కులు, టైర్లు, బండి నజ్జు మొత్తం. ఎందుకంటే వర్షాలు పడడం, రోడ్ల మీద స్పీడ్కి వెళ్ళడం, మొత్తం డస్ట్ అనేది లేచి అట్లా ఆ విధంగా అయితే పడుతుంది అనమాట. క్యాప్ లేకముందు ఒక విధంగా, క్యాప్ ఉన్నాక ఒక మాదిరిగా అయితే కనిపిస్తుంది టైరు. ఎందుకంటే ఒకదానికి ఒక కలర్ అనేది ఉంటుంది. ఆ కలర్ అనేది ఏంటంటే ఈ వీల్స్కి ఏంటంటే వీల్ క్యాప్ అయిన వల్ల ఏంటంటే రన్నింగ్లో మనకు చూడడానికి చాలా బాగుంటుంది. లుకింగ్ కూడా పర్ఫెక్ట్. వీల్ క్యాప్ ఏ వెహికల్కి అయినా పోతుంటే అది చూస్తుంటే ఆ లుకింగ్ అనేది చాలా బాగుంటుంది. అట్లా దీనికి కూడా ఈ లారీలకు కూడా ఇట్లా ఈ క్యాప్లు పెట్టడం వల్ల కొంచెం చూడడానికి బాగుంటుంది. వెహికల్ కూడా కలర్ ఉంటుంది, చూడడానికి మంచిగా అనిపిస్తుంది. అయితే క్యాబ్ కూడా పెట్టింది, సెట్ చేసింది. ఇందాక చెప్పిన విధంగా ఇక్కడ కనిపించే మనకు టైర్ మ్యాట్లు అయితే ఇవైతే ముందు సైడ్ పెడతారు అనమాట, బట్టి పడకుండా. ఇక్కడ కనిపించే ఐరన్ బొంగ అయితే మనకు డ్యామేజ్ అయినప్పుడు అప్పుడు మొత్తం ఖరాబ్ అయిపోయింది కదా, ఈ రాడ్ అయితే మనకు ఫ్రంట్ పెడతారు. ఫ్రంట్ అక్కడ మనకు పెట్టేసి పర్ఫెక్ట్గా సెట్ చేస్తారు. మ్యాట్లు అయితే ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఇక్కడ మొత్తం అన్నవాళ్ళు అయితే వెల్డింగ్ పెట్టి అయితే ఇటు సెట్ చేస్తారు. ఇటు ఫిల్టర్ మీద పడకుండా మొత్తం ఏంటంటే బుడదలకి ఇటు వెళ్తే మొత్తం పడుతుంది అనమాట. టైల్ కొట్టడం వల్ల డ్యామేజ్ మొత్తం గలీజ్ కావడం కాకుండా ఈ మ్యాట్లు పెట్టడం వల్ల కొంచెం మనకు సేఫ్. కామెంటర్లో చాలా మంది సబ్స్క్రైబర్స్ మనకి ఏం చెప్తున్నారంటే వాటర్ వస్తున్నాయని చెప్తున్నారు. దానికి అయితే పర్ఫెక్ట్గా సెట్ చేసి అయితే అన్న వాళ్ళు అయితే అద్దం సెట్ చేశారు. చూడండి అన్న వాళ్ళు అయితే ఇక్కడ వెల్డింగ్ పెడుతున్నారు. ఈ వెల్డింగ్ పెట్టినాకనైతే మనకు మ్యాట్ అయితే ఫ్రంట్ సైడ్ పెడతారు. ఫ్రంట్ సైడ్ పెడితే ఏంటంటే ఈ టైర్లు తిరిగి బుడద వచ్చినా కానీ మ్యాట్ మీద పడుతుంది, మళ్ళీ వాటర్ కొట్టుకుంటే పడిపోయింది అనమాట. ఇక్కడ జంగు రాకుండా, తుక్కు రాకుండా, ఈ ఐరన్ అనేది ఖరాబ్ కాకుండా అయితే ఉంటుంది. ఈ విధంగానైతే వెల్డింగ్ పెట్టి అన్న వాళ్ళు అయితే మ్యాట్ పెడతారు ఫ్రంట్. అది చూసినాం కదా, ఇది కింద మ్యాట్లతో ఉన్న రాడ్డు. దీన్ని అయితే అన్న వాళ్ళు అయితే అపోజిట్ ఉన్న దాంతో దాని లెంత్ పర్ఫెక్ట్గా చూసి అయితే దాని లెక్కనే దీన్ని ఇక్కడైతే వెల్డింగ్ పెడతారు. చూడండి, మన్నన్న అయితే దాని లెక్కనే కటింగ్ ఉందా, దాని లెక్క దానంతా హైట్ ఉందా, పర్ఫెక్ట్ ఎట్లుంది ఏందనేది అయితే దాని లెక్క కొలుస్తుండు. దాన్ని కొలిసినాక సమానంగా పర్ఫెక్ట్ ఉన్నాకనైతే దాన్ని తీసుకొచ్చేది ఇటు మనకు రైట్ సైడ్ పెడతాడు, యాక్సిడెంట్ అయిన సైడు. డ్యామేజ్ ఉన్న దాన్ని తీసేసారు, దాన్ని మొత్తం అయితే వదిలేసారు, మొత్తం పనికి రాకుండా అయిపోయింది. ఇదైతే కొత్తది బొంగు, ఇది రాడ్ అయితే. దీన్ని అయితే అన్న వాళ్ళు పర్ఫెక్ట్ కట్ చేసి అయితే ఇటు రైట్ సైడ్ పెడుతున్నారు. ఇక్కడ వెల్డింగ్ పెట్టిన తర్వాత అయితే ఒకసారి రబ్బింగ్ చేసి దాని మీద ఒరిజినల్ పెయింట్ కొట్టి తర్వాత స్టిక్కరింగ్ చేస్తారు మన జెండా కలరు. అదైతే తర్వాత మొత్తం అన్నీ అయిపోయినాకనైతే అవుతుంది అన్నమాట. చూడండి, విధంగానైతే అన్న వాళ్ళు అయితే వర్క్ చేస్తూనే ఉన్నారు. యాక్సిడెంట్లో డ్యామేజ్ అయిన పార్ట్స్ని చేంజ్ చేసినాకనైతే యాక్సిడెంట్ అయిందంటే గుర్తుపట్టే విధంగానే లేదు, మొత్తం చేంజ్ అయిపోయింది, బాగుంది ఇప్పుడైతే. చూడండి, నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మెకానిక్ అన్న వాళ్ళు అయితే వర్క్ అయితే స్టార్ట్ చేశారు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పొద్దుగాల అన్న అయితే నిన్న నైట్ వరకు అయితే బీడింగ్ అయితే సెట్ చేశారు. ఆ బీడింగ్కి అన్న అయితే మొత్తం మన లాగింగ్ చేసి చూడండి. లాగింగ్ చూడడానికి లుకింగ్ ఉంటుంది, లాగింగ్ లెక్క ఉంటుంది. ముందర మనకైతే అది మన బీడింగ్ వస్తుంది, పచ్చి బీడింగ్, లబ్బర్ బీడింగ్ వస్తుంది. లబ్బర్ బీడింగ్ మీద మళ్ళీ అన్న వాళ్ళు అయితే ఈ విధంగానే చేస్తారు. ఎలక్ట్రీషియన్ అన్న అయితే వైపర్లు కూడా సెట్ చేసి చూడండి. వైపర్లు దీనికి బ్లాక్ కలర్ స్ప్రే చేశారు. దీనికైతే ఈరోజు స్టిక్కరింగ్ చేపిస్తారు మహేష్ అన్న. మన భారత్ రేడియన్ దగ్గర అయితే స్టిక్కరింగ్ అయితే చేపిస్తారు మొత్తం పోల్కి. ఆపోజిట్ ఎట్లుందో ఆ విధంగానైతే దీన్ని కూడా చేపిస్తాడు. నిన్న చెప్పుకున్న విధంగానే చూడండి, మ్యాట్లు అయితే నేను మ్యాట్లు వస్తాయని నిన్న వెల్డింగ్ పెట్టిందని చెప్పినా కదా, దానికైతే అన్న వాళ్ళు అయితే మ్యాట్ అయితే ఈ విధంగా సెట్ చేశారు. మొత్తం
ఎందుకంటే ఈ బ్యాక్ వెనక ఏ విధంగా ఉందో ఫ్రంట్ కూడా అదే విధంగా ఉంటుంది. ఆ ఫిల్టర్ మీద దీని మీద మట్టి గిట్ట పడకుండా కొంచెం సేఫ్టీగా ఉంటుంది అనమాట. ఇట్లా ఉండడం వల్ల చెంగు రాకుండా తుక్కు రాకుండా సేఫ్టీగా ఉంటుంది. ఇట్లనైతే పెట్టించుకోవడం చాలా మంచిది అనమాట. మ్యాట్లు మనకి ఇటు బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉందో ఫ్రంట్ సైడ్ కూడా అదే విధంగా ఉంటుంది. अच्छा वो ही है रेडियम लगाना उस पे रेडियम लगा देना था। रेडियम लगा के क्या फायदा थोड़ा थोड़ा लगाना था। वो कर देता था तुम देखो है ना స్టార్టింగ్ వెహికల్ క్యాబిన్ కట్టినప్పుడు అయితే మిసాలు అయితే సిల్వర్ కలర్ పెట్టారు. అవి నైట్ షైనింగ్ ఉండట్లేవు, చూడడానికి అంత లుకింగ్ అయితే లేవు. మార్నింగ్ అయితే మంచిగా ఉన్నాయి, బట్ నైట్ అనేది అయితే మనకు అంత లుకింగ్ లేదన్నమాట. అన్న అయితే మహేష్ అన్న చెప్పిండు. అందుకోసమని మన ఎల్లో కలర్ మిసాలు అయితే మళ్ళీ తెచ్చిండు. పాత బండికి కూడా ఇదే విధంగా ఉన్నాయి, ఈ బండికి కూడా అదే విధంగా పెడదాం అన్నట్టుగా అయితే మన ఎల్లో కలర్ ఉన్న మిసాలు అయితే తెచ్చిండు. తెచ్చి అయితే వాటిని అయితే కట్ చేసిరు. మహేష్ అన్న చెప్పిన విధంగా అయితే అన్న పర్ఫెక్ట్ లెంత్ తీసుకొని అయితే కట్ తీసుకొని అయితే మొత్తం పర్ఫెక్ట్గా సెట్ చేస్తుండు. పెయింటింగ్ కూడా అయితే రీసెంట్గా వేసారు. నిన్ననే సెట్ చేసేవాళ్ళు కానీ పెయింటింగ్ నిన్ననే వేసారు, ఆరలేదు కాబట్టి అన్న వాళ్ళు అయితే నెక్స్ట్ డే అంటే ఈరోజు చేస్తున్నారు. నిన్ననే చేద్దాం అనుకున్నారు. నిన్న కొంచెం ఖాళీగా ఉన్నాము ఆఫ్టర్నూన్ అన్నట్టుగా చేద్దాం అనుకుంటే టైం సెట్ కాలేదు. చూడండి మిసైల్ సెట్ చేసినాకనైతే ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. చూడడానికి అయితే చాలా మంచిగా ఉంది. పాతది ఏ విధంగా ఉందో ఇది కూడా అదే విధంగా ఉంది. ఇక ఇంతకుముందు ఆ పోల్కి ఏ విధంగా ఉందో ఆ పాత ఇంతకుముందు యాక్సిడెంట్ కాముందుకి ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే స్టిక్కర్ అయితే మళ్ళీ చేస్తున్నాడు. అదే భారత్ రేడియంలో. ఇది ఏంటంటే పైన మనకు ఆరెంజ్, మధ్యలో వైట్, కిందనైతే గ్రీన్ జాతీయ జెండా కలర్ అయితే మనకు వచ్చేస్తుంది అనమాట. చూడండి మధ్యలో అశోక్ చక్రం. ఇక మన జెండా ఏ విధంగా ఉందో అదే విధంగా ఆపోజిట్ ఏ విధంగా ఉందో ఇది కూడా అదే విధంగా అయితే చేస్తుంది అనమాట. యాక్చువల్లీ చూడండి యాక్సిడెంట్ కాముందుకి ఏ విధంగా ఉందో మళ్ళీ అదే లుక్ అయితే వచ్చింది. మొత్తం ఓన్లీ మీసాలు ఒకటే చేంజ్ అయింది. పర్ఫెక్ట్ ఇంతకుముందు అయితే ఏ విధంగా ఉందో అదే విధంగానైతే సెట్ చేశారన్న వాళ్ళు. ఏంటంటే మళ్ళీ గుర్తుపట్టకుండానైతే అయిపోయింది. యాక్సిడెంట్ అయిందంటే ఎవరు నమ్మే విధంగా లేదు. మొత్తం అన్న వాళ్ళు అయితే ఆ విధంగా చేపించారు. వర్క్ కూడా పర్ఫెక్ట్ ఉంది, పర్ఫెక్ట్ వచ్చింది షైనింగ్ కూడా. చూడండి ఇక్కడ మధ్యలో కూడా అయితే అన్న వాళ్ళు అశోక చక్రం వేస్తున్నారు. ఇక్కడ ఈ పెయింటింగ్ కూడా అదే కదా, ఆరెంజ్, వైట్, గ్రీన్ జాతీయ జెండా కలరే వచ్చింది అక్కడ కూడా. అందుకే మధ్యలో అయితే అశోక చక్రం వేస్తున్నాను అన్న. చూడండి ఇంతకుముందు స్టిక్కరింగ్ మన భారత్ రేడియంలో చేయించారు కాబట్టి మళ్ళీ ఇది కూడా అయితే భారత్ రేడియంలో అయితే చేపిస్తున్నాడు మహేష్ అన్న. స్టిక్కరింగ్ అయితే ఫినిషింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది వర్క్ అయితే. చూడండి ఇక్కడ కింద కూడా అయితే బంపర్ కొంచెం డ్యామేజ్ అయింది కాబట్టి అది కూడా అయితే కొంచెం స్టిక్కరింగ్ పోయింది కాబట్టి స్టిక్కరింగ్ ఇది మన డ్రైవర్ సేఫ్ అని, డ్రైవర్ లైఫ్ అని అలాంటివి అయితే అన్న మళ్ళీ కొంచెం డ్యామేజ్ అయిన దగ్గర అయితే మళ్ళీ స్టిక్కరింగ్ అయితే చేపిస్తున్నాడు. డ్యామేజ్ అయిన పార్ట్లు చేంజ్ చేసినాక స్టిక్కరింగ్, పెయింటింగ్, ఫినిషింగ్ వర్క్ మొత్తం టోటల్ కంప్లీట్ అయినాక అయితే వెహికల్ లుకింగ్ అయితే ఈ విధంగా ఉంది. చూడండి యాక్సిడెంట్ అయిందంటే అసలు ఎవరు నమ్మే విధంగా లేదు, అట్లా చేశారు వర్క్ అయితే. మొత్తం అక్కడ టింకరింగ్ తీసేసి కొత్త పార్ట్ వేసేసినాక మొత్తం పైన స్మైలీ నాని అవి కూడా అయితే అన్న ఇంతకుముందు ఒక అద్దం పలిగిపోయింది, ఇంకో అద్దం మీద ఉన్న దాన్ని కూడా చేంజ్ చేశారు. ఎందుకంటే గుర్తుపట్టే విధంగా కాకుండా బ్యాక్గ్రౌండ్ కూడా ఎల్లో కలర్ వేయించి స్మైలీ నాని అయితే చేయించారు అన్న. లుకింగ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు కూడా ఇంతకుముందు ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే లుకింగ్ ఉంది. ఇది అయిపోయినాక మొత్తం వర్క్ కంప్లీట్ అయినాక అయితే దీన్ని తీసుకెళ్ళి అయితే అన్న వాటర్ సర్వీస్ చేపిస్తాడు. ఫ్రంట్ అయితే అంత డస్ట్ ఉండదు, ఎందుకంటే దాని మీద వాటర్ గిట్ట ఏం పడకపోవడానికి అట్లా. చూడండి సర్వీస్ సెంటర్లో అయితే పెట్టిండు మహేష్ అన్న. మొత్తం బండి అయితే వాషింగ్ చేశారు, చాలా బాగుంది. ఇప్పుడైతే వర్క్ అయితే కంప్లీట్గా పర్ఫెక్ట్గా అయిపోయింది అనమాట. చూడండి ఏ విధంగా ఉందో. మొత్తం స్టిక్కరింగ్ కంప్లీట్ అయినాక అయితే పోలు గీలు ఇక్కడ మనకి యాక్సిడెంట్ అయిన దగ్గర ఫ్రంట్ దాన్ని అయితే పర్ఫెక్ట్గా సెట్ చేసేసారు. గుర్తుపట్టకుండా అయితే అయిపోయింది. వెహికల్ చూడడానికి అయితే ఇప్పుడు మొత్తం వేరే లెవెల్. మనకి కామెంట్లో సబ్స్క్రైబర్ చాలామంది ఏంటంటే క్యాబిన్ లోపలికి వాటర్ వస్తున్నాయి కదా, అది పర్ఫెక్ట్గా చెప్పాను అంటున్నారు. అందరు చెప్పిన విధంగా అన్నకు కూడా అయితే తెలుసు కాబట్టి అన్న అయితే మొత్తం మన మెకానికల్తో అయితే పర్ఫెక్ట్గా వాటర్ రాకుండా ఈ బీడింగ్ మొత్తం అయితే పర్ఫెక్ట్గా చేయించాడు. వెహికల్ ఇన్ని రోజులు లోడ్లోకి వెళ్ళింది కాబట్టి మొత్తం డస్ట్ అయింది. దీన్ని అయితే అన్న ఇంతవరకు అయితే సర్వీసింగ్ చేయలేదు. వచ్చి మొత్తం వర్క్ చేయించినాక అయితే సర్వీసింగ్కి ఇచ్చిండు. వెహికల్ అయితే ఇప్పుడు చాలా నీట్గా అయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.